పెనుమాక శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం రామానుజాచార్యుల వారి పెద్ద విగ్రహం ఉంటుంది. పెళ్లి కాని వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే త్వరగా కళ్యాణ ప్రాప్తి జరుగుతుందని, తర్వాత జంటగా మొక్కులు తీర్చుకుంటారని చెప్తారు. ఈ స్వామిని దర్శించుకోవడం వలన వివాహ ఆటంకాలు తొలగిపోతాయి, నూతన వధూవరులకు మంచి జరుగుతుందని నమ్మకం. 3 స్టైర్స్ టెంపుల్గా చెప్పవచ్చు. మొదటి అంతస్తులో శ్రీ భూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉంటారు. ప్రత్యక్షంగా కళ్యాణోత్సవాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. రెండవ అంతస్తులో శ్రీదేవి, భూదేవి, నీలాదేవి సమేత శ్రీ పరమపదనాథ స్వామివారి దేవాలయం ఉంటుంది. మనకి శ్రీదేవి, భూదేవి అమ్మవారు తెలుసు. నీలాదేవి అమ్మవారు ఎక్కడ ఉంటారని పూజారి గారిని అడిగాను. స్వర్గంలో ఉంటారని చెప్పారు. మూడవ అంతస్తులో రంగనాథ స్వామివారి ఆలయం ఉంటుంది. ఈ క్షేత్రంలో 108 దివ్యదేశాల శ్రీ మహావిష్ణువు యొక్క పవిత్ర క్షేత్రాలు, ప్రతిమలు ఉన్నాయి. ఇది ఆలయ ప్రధాన ఆకర్షణ. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కనే సూర్యభగవాని ఆలయం ఉంది. పెనుమాక కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎక్కడ ఉంది, ఎలాగ వెళ్ళాలి అనే విషయాలన్నీ తెలుసుకుందాము. నేను గుంటూరు జిల్లా తాళైపాలెం అమరావతి రోడ్డు నుంచి వస్తున్నాను. రోడ్లు అయితే చాలా బాగున్నాయి. రోడ్డుకి ఎడమ వైపున చూడండి, డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ప్రకృతి ఆశ్రమం, హైలీ పాపులర్ నేచురల్ థెరపీ అండ్ యోగా ఆశ్రమం, ఆరోగ్యాలయం. ఈ ఆశ్రమంలో రోగాలకి మెడిసిన్ లేకుండా నేచురల్ థెరపీ ద్వారా, యోగా ద్వారా, ఫాస్టింగ్ ద్వారా తగ్గిస్తారు. 5 రకాల భవనాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఆకాశ భవన్, తేజ్ భవన్, వాయు భవన్, జల్ భవన్, పృథ్వీ భవన్. రోడ్డు పక్కనే ప్రకృతికి దగ్గరగా ఉన్నట్టుగా ఉంటుంది ఈ ఆశ్రమం. చాలా పెద్ద విస్తీర్ణంలో కట్టడం జరిగింది. ఈ ఆశ్రమం నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో పెనుమాక కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. దారిలో మనకి ఉండవల్లి గృహాలు వస్తాయి. గృహాలకు వెళ్ళడానికి స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అలా మీదకు వెళ్ళాలి. భారత ప్రభుత్వం పురాతన పరిరక్షణ శాఖ కూడా ఇది జ్ఞాపికా చిహ్నంగా గుర్తించారు. 4 అంతస్తులుగా గృహాలయాలు చెక్కబడి ఉంటాయి. రెండవ అంతస్తులో 5 మీటర్ల పొడవు గల శయన విష్ణుమూర్తి ఏకశిలా విగ్రహం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఈ ఉండవల్లి కేవ్స్ చూడడానికి 25 రూపీస్ టికెట్ ఉంటుంది. సెలవు రోజుల్లోని సాయంకాలం సమయంలోని సేద తీరడానికి చాలా బాగుంటుంది ఈ ప్లేస్. మొదటి అంతస్తులో జైన తీర్థంకుర్ల శిల్పాలు, గృహలో గోడల మీద సింహాలు, ఏనుగులు శిల్పాలు అద్భుతంగా చెక్కబడి ఉంటాయి. ఈ గృహాలయాల పై అంతస్తు నుండి చూస్తే కృష్ణానది పరివాహకం, పచ్చని ప్రకృతి దృశ్యాలు ఎంతో మనోహరంగా ఉంటాయి. ఇంకా ఈ గృహాలయాల చరిత్రకు వస్తే క్రీస్తు పూర్వం 4-5 శతాబ్దాల్లో విష్ణుకుండిన రాజవంశీయుల కాలంలో ఘన ఇసుక రాయి కొండని తొలిచి ఏకశిలతో చెక్కబడ్డాయి ఈ గృహాలయాలు. ఉండవల్లి గృహాలయాలు విజయవాడకు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఉన్నాయి. ఉండవల్లి గృహాలయాల మీద నుంచి పెనుమాక కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాము. చూడండి, కనిపిస్తుంది కదా కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి. నేను ఈ గుడికి సాయంకాలం సమయంలో వెళ్ళాను. గుంటూరు జిల్లా పెనుమాకలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒక అద్భుతమైన దివ్యక్షేత్రంగా చెప్పవచ్చు. క్షేత్రంలో 108 దివ్య దేశాల శ్రీ మహావిష్ణువు యొక్క పవిత్ర క్షేత్రాలు, ప్రతిమ రూపాలు ఉన్నాయి. ఇది ఈ ఆలయం యొక్క ప్రధాన ఆకర్షణ. సూర్యాస్త సమయంలో ఈ టెంపుల్కి వెళ్ళాను. చూడండి ఎంత బాగుందో. ఈ టెంపుల్ యొక్క ఇంకొక ప్రధాన ఆకర్షణ రామానుజం స్వామివారి పెద్ద విగ్రహం ఇక్కడ ఉంటుంది. ఈ ప్రాంతాన్ని రామానుజనగర్ అని అంటారు. పెనుమాక గ్రామం తాడేపల్లి మండలం అమరావతి రోడ్డులో ఈ గుడి ఉంది. రోడ్డు మార్గం ద్వారా సులభంగా ఈ గుడికి చేరుకోవచ్చు. ట్యాక్సీ బస్ సౌకర్యం కూడా ఉంది. చూశారు కదా, గుడి ముందు చిన్న గార్డెన్ ఉంది. అక్కడే పెద్ద గరుకుమంతుల వారు స్వాగతం పలుకుతూ ఉంటారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారు. చూడండి, ఆయన ఆలయం ఇక్కడ ఉంది. స్వామివారి మెడలో 108 వెండి తమలపాకుల మాల ఉంటుంది. ప్రతి మంగళవారం ఆకు పూజ చేస్తారు.
పక్కనే సూర్యభగవాని ఆలయం ఉంది, కానీ సాయంకాల సమయంలో మూసివేస్తారు. ఉదయం వెళ్తే తెరిచి ఉంటుంది. కార్లని గుడి బయటే పార్క్ చేశారు. బైకుల్ని లోపలికి తీసుకొచ్చారు. చూడండి, రామానుజం వారి విగ్రహాన్ని చూడండి, పెద్ద శతకోపం ఉంది. పెనుమాక కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వారిని రామానుజం స్వామి వారి శతకోపంతో ఆశీర్వదిస్తారన్నట్టుంది. గుడి 3 అంతస్తులుగా ఉంటుంది. నేను ఇదే మొదటిసారి చూడటం. ఎక్కడ 3 అంతస్తులుగా గుడిని చూడలేదు. ఒక్కొక్క అంతస్తులో ఒక్కొక్క ఆలయం ఉంటుంది. ఇక్కడ ప్రధాన ఆలయం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం. స్వామివారు కళ్యాణ స్వరూపుడై భక్తులకు దర్శనమిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆలయ బయట ప్రాంగణం. అదండి, ఆలయం లోపలికి వెళదాము. లోపలికి వెళ్తున్నప్పుడు గుమ్మం చాలా వెడల్పుగా ఉంటుంది. పెద్దవాళ్ళు పిల్లలు దాటుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లోపలికి వెళుతూనే 7 గుర్రాలతో ఉన్న సూర్యభగవాన్ని చూడవచ్చు. పక్కనే కల్పవృక్షాన్ని కూడా చూస్తాము. వీటిని స్వామివారి ఉత్సవాల్లో ఉపయోగిస్తారు. ఇంకా లోపలికి వెళదాం పదండి. లోపలికి వెళితే ఇప్పుడు మీరు చూస్తున్నది ఆలయ మధ్య ప్రాంగణంగా చెప్పవచ్చు. అక్కడే ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభం ఇరువైపులా పెద్ద ఏనుగులు ఉంటాయి. కుడివైపు పెద్ద ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంటుంది. భక్తులు కూర్చోవడానికి కుర్చీలు ఉన్నాయి. ఇక్కడ చాలా పెద్ద హాల్ ఉంది. ఈ ఆలయానికి సంబంధించిన వాహనాలు ఇక్కడ పార్క్ చేసి ఉన్నాయి. ఈ ఏనుగుల దగ్గర చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా ప్రధాన ఆలయంలోకి వెళదాము. మెట్లు ఎక్కి ప్రధాన ఆలయంలోకి వెళ్ళాలి. 15 నుంచి 20 వరకు మెట్లు ఉంటాయి. 3 అంతస్తులుగా ఈ గుడి ఉంటుంది. మొదటి అంతస్తులో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు. రెండవ అంతస్తులో శ్రీదేవి, భూదేవి, నీలాదేవి సమేత శ్రీ పరమపదనాథ స్వామివారి ఆలయం ఉంటుంది. 3వ అంతస్తులో రంగనాథ స్వామివారి ఆలయం ఉంటుంది. స్టెప్స్ ఎక్కి ప్రధాన ప్రాంగణంలోకి అడుగు పెడుతూనే అక్కడ మొబైల్ కౌంటర్ ఉంటుంది. మన మొబైల్స్ని సబ్మిట్ చేయాలి. వీడియోస్, ఫొటోస్ తీయడానికి పర్మిషన్ లేదు. 2వ అంతస్తు, 3వ అంతస్తు వెళ్ళడానికి లిఫ్ట్ సౌకర్యం ఉంది. ఇక ఆలయ విశేషాలకు వస్తే ప్రధాన దైవం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి. ఈ ఆలయం శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రం అని కూడా పిలుస్తారు. నిత్య పూజలు స్వామివారికి వేద మంత్రోచ్చారణతో నిత్య పూజలు, కళ్యాణోత్సవాలు మరియు ప్రత్యేక అభిషేకాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. 2వ అంతస్తులో 54, 3వ అంతస్తులో 54, మొత్తం 108 గుళ్ళు ఉన్నాయి. 108 వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఉన్న దేవతామూర్తులు యొక్క చిన్న చిన్న గుళ్ళు ఇక్కడ ఉన్నాయి. వాటిలో ప్రధాన ఆలయంలో ఉన్న మూర్తులు లాగే ఇక్కడ విగ్రహాలు ఉంటాయి. అది ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. అందుకే ఈ ఆలయాన్ని శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రం అని పిలుస్తారు. ఇక ఈ ఆలయం యొక్క టైమింగ్స్కి వస్తే ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 వరకు, సాయంకాలం 5 గంటల నుంచి రాత్రి 8 వరకు భక్తులు దర్శనం చేసుకోవచ్చు. ఈ దేవాలయం రామానుజం నగర్, పెనుమాక గ్రామం, తాడేపల్లి మండలం, అమరావతి రోడ్డులో ఉంది. విజయవాడ నుంచి 12 కిలోమీటర్లు, మంగళగిరి నుంచి 7 కిలోమీటర్లు, గుంటూరు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. బై రోడ్ ఇక్కడికి చేరుకోవచ్చు. గుడి వెనక వైపు ఉచిత భోజనశాల ఉంది. పెనుమాక కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనం బాగా జరిగింది. పునర్దర్శనం కలగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.